హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అనంతనాగ్లోని మార్తాండ్ సూర్య దేవాలయం దేశంలోనే పురాతన సూర్య దేవాలయం. ఇప్పుడు ఇది తిరిగి ప్రారంభం కానుంది. పూర్తి వివరాల కొరకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 8వ శతాబ్దంలో నిర్మించిన అనంతనాగ్లోని మార్తాండ్ సూర్య దేవాలయం దేశంలోని పురాతన సూర్య దేవాలయం. ఇది కోనార్క్, మోధేరా దేవాలయాల కంటే కూడా పురాతనమైనది. పురాతన కాశ్మీరీ చరిత్రకారుడు కల్హానా ప్రకారం మార్తాండ్ సూర్య దేవాలయం కర్కోటక రాజవంశం శక్తివంతమైన పాలకుడు లలితాదిత్య నిర్మించారు. అయితే 15వ శతాబ్దంలో కాశ్మీర్ను షహ్మీరీ రాజవంశం పరిపాలించినప్పుడు ఈ ఆలయం చాలా నష్టపోయింది. ఈ దేవాలయం ముస్లిం పాలకుల పాలనలో నిర్లక్ష్యం చేశారు. భూకంపాలతో సహా సహజ కారణాలతో గుడి శిథిలావస్థకు చేరింది. మార్తాండ్ ప్రాంతంలో పీఠభూమిపై నిర్మించిన ఈ ఆలయాన్ని ఆర్కియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా స్వాధీనం చేసుకుంది. దీన్ని జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించింది. కాశ్మీర్ మతపరమైన బహుత్వానికి చిహ్నంగా కాకుండా ఈ ఆలయం బాలీవుడ్ సినిమాల్లోని అనేక పాటల్లో కనిపిస్తుంది. ఇందులో షాహిద్ కపూర్ నటించిన హైదర్ మార్తాండ్ ఆలయం నేపథ్యంలో చిత్రీకరించారు. ఇది పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చెందింది. గతంలో చాలా మంది బీజేపీ నాయకులు సాధారణ మతపరమైన సమావేశాలు, కార్యక్రమాల కోసం ఆలయాన్ని తెరవాలని పిలుపునిచ్చారు. జేఎండ్కే పరిపాలన అనుమతి లేకుండా ఆలయం వెలుపల ప్రార్థనలు నిర్వహించడాన్ని ఏఎస్ఐ అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం చెలరేగింది. జేఎండ్కే మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మంగళవారం దీనిపై ట్వీట్ చేశారు. వేలాది మంది కాశ్మీరులు జైలుకెళ్తూ ఉండగా రాష్ట్ర అధినేత రక్షిత ప్రదేశంలో పూజ చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.